వెరీ గుడ్, వెరీ గుడ్. చెప్పండి. యా, విశ్వేశ్వర్ గారు మీతోనే స్టార్ట్ చేద్దాం. సో ఒకవైపు 7 రోజులుగా యుద్ధం అయితే సాగుతున్న పరిస్థితి, 7వ రోజుకు చేరింది. అమెరికా కూడా పెద్ద ఎత్తున ఖర్చు పెట్టాల్సి వస్తుంది. సో ఇవన్నీ లెక్కలు కాసేపు పక్కన పెడితే అమెరికాలో ఉన్న పౌరులను కూడా అక్కడ ఇరాన్లో ఉన్న పౌరులను కూడా అమెరికా వచ్చేయమంటూ చెప్తున్న పరిస్థితి. అంటే ఈ సంకేతాలను బట్టి యుద్ధం ఇంకొన్ని రోజులు కంటిన్యూ అవుతుందని మనం భావించవచ్చు అంటారా? అసలు అమెరికన్ స్ట్రాటజీ ఏంటి? యూజువల్ గా ఏంటంటే ఇప్పుడున్న కరెంట్ సిచ్యువేషన్ లో అమెరికా అంటే టిపికల్ గా ఏంటంటే అమెరికన్ సిటిజన్స్ వరల్డ్ లో ఎక్కడున్నా కూడా వాళ్ళు ఏం చెప్తారంటే ఇటువంటి సిచ్యువేషన్ అరైజ్ అయినప్పుడు వాళ్ళు వాళ్ళ హోమ్ కంట్రీకి రమ్మని చెప్తారు. ఎందుకంటే వాళ్ళ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఇంపార్టెంట్. అంటే అమెరికన్ సిటిజన్స్ వరల్డ్ లో ఏ కార్నర్ నుక్ అండ్ కార్నర్ ఉన్నా కూడా వాళ్ళందరూ వాళ్ళ హోమ్ కంట్రీకి రావాలి. ఎందుకంటే ఆ కంట్రీలో సేఫ్టీ ఎలా ఉందండి. ఎస్పెషల్లీ ఇప్పుడు చూస్తే గల్ఫ్ కంట్రీస్ ఉన్నాయి కదా, ఈ గల్ఫ్ కంట్రీస్ లో ఉన్న వాళ్ళ మాత్రం సిటిజన్స్ ఎవరైతే అక్కడ ఉన్నారో వాళ్ళందరినీ కూడా తొందరగా రమ్మని చెప్తున్నారు. సో అది ఇంపార్టెంట్. రెండవది, వరల్డ్ లో ఈ వార్ ఎంతవరకు వెళ్తుంది అనేది ఇంకా మనం వేగంగా ఆలోచిస్తున్నాం. ఇరాన్ ను ఏ రకంగా అంటే అమెరికా వాళ్ళకి ఒక స్ట్రాటజిక్ నిర్ణయం ఉంది ఎప్పుడు వాళ్ళని ఇది చేయాలనేది. సో దాని ప్రకారం వెళ్తారు తప్ప వీళ్ళ డెసిషన్ మేకింగ్ తోనే ఉండరు. సో ఇంకొకటి ఏంటంటే అమెరికన్ వార్ హెడ్స్ కానీ అమెరికన్ ఏదైతే ఆర్టిలరీ ఏదైతే ఆర్మీ కానీ నేవీ కానీ వాళ్ళకి శాటిలైట్ లొకేషన్స్ ఉంటాయి. అంటే వరల్డ్ లో వాళ్ళకి బేసెస్ ఉంటాయి. ఇప్పుడు ఆ బేసెస్ మీదనే ఇరాన్ ఇబ్బంది చేస్తుంది తప్ప అమెరికా వరకు వెళ్ళలేవు. ఎందుకంటే అమెరికాకు అంత స్ట్రాటజికల్ లొకేషన్ అది. అందువల్ల మీరు ఈ మధ్య వినుంటారు, ఆ గ్రీన్లాండ్ కూడా మాకే కావాలని అమెరికా ఎందుకంటుందంటే అసలు మా దేశానికి ఎవరు కూడా దగ్గర నుంచి ఫైట్ చేయొద్దని. రెండవది ఏంటంటే ఎంత లాంగ్ లాంచ్ ఉన్నా కూడా ఇంటర్సెప్టర్స్ ఉంటాయి. అమెరికాకు ఇంటర్సెప్టర్స్ ఉంటాయి. అంటే వీళ్ళు ఏదైనా లాంచ్ చేసినా కూడా ఎయిర్ టు ఎయిర్ మిసైల్స్ ఏదైనా లాంచ్ చేసినా ఇంటర్సెప్టర్లు ఇంటర్సెప్ట్ చేసి అక్కడే ఓషన్లను పడేస్తాయి తప్ప అమెరికన్ ల్యాండ్ మెయిన్ ల్యాండ్ కి రానిచ్చే సమస్య లేదు. సో ఇప్పుడు వీళ్ళు ఏదైనా ఇరానే గానీ ఏ కంట్రీ అయినా గానీ అమెరికాకు వరల్డ్ వైడ్ లో ఉన్న బేసెస్ వైపే పోరాటం చేయాలి తప్ప అమెరికాను కూడా టచ్ చేయలేరు అది ఏ కంట్రీ కూడా. కానీ ఇన్ని బేస్లు ఇన్ని స్థావరాలు ఎప్పుడు లేని విధంగా ఇప్పుడు కోల్పోతుంది అమెరికా. మరోవైపు ట్రంప్ ఎన్నికలను ఎదుర్కోబోతున్నారు. ఆ ఎన్నికల్లో ఈసారి విజయం సాధించాలంటే ఖచ్చితంగా తన మార్కు చూపించాలి. ఆ మార్కు కోసమే యుద్ధాన్ని ఎంచుకున్నారన్న టాక్ కూడా వినిపిస్తుంది. ఎందుకంటే క్లియర్ కట్గా ఒక వ్యాఖ్య చేశాడు సార్ ఎలక్షన్ క్యాంపెయినింగ్లో, నేను గెలిస్తే రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపేస్తా అని చెప్పిన ట్రంప్ ఇప్పుడు యుద్ధాలకే తెరలేపుతున్న పరిస్థితి. అంటే ఎందుకు అసలు ఈ వ్యూహం ఎందుకు మార్చుకోవాల్సి వచ్చింది ట్రంప్? ఒక్కసారిగా మొన్న వెనిజులా, ఈరోజు ఇరాన్, రేపు క్యూబా అంటున్నాడు, మీరు చెప్తున్నట్టుగా గ్రీన్లాండ్ అంటున్నాడు. ఇన్ని దేశాలపై అసలు ఎందుకు దాడులు చేయాల్సి వస్తుంది? మీకు అమెరికా అనేది ఎప్పటికి కూడా ఒక స్ట్రాటజికల్ గా వెళ్తుందండి. వాళ్ళు ఏం చేస్తారంటే ప్రపంచానికి పెద్దన్న పాత్ర పోషించాలనే ఆలోచనలు ఉన్నారు. ఈ పెద్దన్న పాత్ర పోషించేటోళ్ళు ఎప్పటికి కూడా లిటిగేట్ చేయాలి. అంటే వరల్డ్ లో ఉన్న కంట్రీస్ తోని లిటిగేట్ చేస్తే తప్ప ఆ కంట్రీస్ ఈయన పెద్దన్న దగ్గరికి రావు. ఇప్పుడు మనం పంచాయతీ గ్రామ పంచాయతీలలో ఊర్లలో ఉంటారు చూడండి, వాళ్ళు ఏం చేస్తారు, ఊరి పెద్ద అనేటోళ్ళు ఊర్లో ఉన్న ఏదో ఒక ఊర్లో గొడవ ఉంటేనే కదా పెద్ద మనిషి తరం చేయాల్సి ఉంటది ఆ వ్యవహారం చేయాలంటే. అట్లే అమెరికా కూడా ఏం చేస్తారంటే వరల్డ్ లో ఉన్న అన్ని కంట్రీస్ లకు కూడా వాళ్ళకున్న స్ట్రాటజిక్ ఇష్యూస్ కానీ స్ట్రాటజిక్ అలయన్సెస్ కానీ అడ్రస్ చేసుకుంటూ ముందుకు తీసుకెళ్తారు. ఎస్పెషల్లీ బార్డర్ ఇష్యూస్ అనుకోండి, ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ అనుకోండి, నార్త్ సౌత్ కొరియా అనుకోండి, వరల్డ్ లో ఎక్కడైతే ఇట్లా ఇష్యూ బేస్డ్ ఉంటుందో ఎప్పుడైనా అమెరికా ఆలోచన విధానం ఎలా ఉంటుందంటే, ఇప్పుడున్న కరెంట్ ప్రెసిడెంట్ ఆయన ఎలా ఉంటాడంటే, మీ ఇంటికి వస్తే నాకేమిస్తారు, మా ఇంటికి వస్తే ఏం తీసుకొస్తారు, ఐడియాలజీ. కరెక్ట్. ఆయన ఈజ్ అ ష్రూడ్ బిజినెస్ మ్యాన్, ఈజ్ నాట్ ఏ పొలిటీషియన్. అది మన అందరికి కూడా తెలుసు. హిస్టారికల్ గా వాళ్ళ ఫాదర్ నుంచి వాళ్ళ పేరెంట్స్ నుంచి కూడా వాళ్ళకంతా రియల్ ఎస్టేట్, మీకు ట్రంప్ టవర్స్ అనే అదనో వాళ్ళు చేసేదంతా బిజినెస్. సో అంచేత ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్లు ఏంటంటే అమెరికా స్ట్రాటజిక్ ప్రకారం వెళ్తుంది. ఇరాన్ హిస్టారికల్ గా ఎప్పటి నుంచో పెండింగ్ ఉంది. మీకు అందరికీ తెలుసు ఇదంతా ఇజ్రాయెల్ రోల్ ప్లే చేస్తుంది. మీకు జూయిష్ కమ్యూనిటీ అనేది అమెరికాలో సెనెట్ లో ఉంటుంది, కాంగ్రెస్ మెన్ లో వాళ్ళు ఉంటారు, సిఐఎల్ లో ఉంటారు, పెంటగాన్ లో ఉంటారు, తర్వాత క్యాపిటల్ హిల్ లో ఉంటారు, వైట్ హౌస్ లో ఉంటారు, న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్ మొత్తం మెజారిటీ వాళ్ళే ఉన్నారు. సో ఫైనాన్షియల్ స్ట్రెంగ్త్ అంతా ఉంది. కాబట్టి ఇప్పుడు కన్సర్న్ ఎవరికి అంటే అమెరికాకి అయితే ఇష్యూ లేదు. ఉన్న ఇష్యూ అంతా ఇజ్రాయెల్ కి సరౌండెడ్ బై ముస్లిం కంట్రీస్ ఉండడం వల్ల వాళ్ళు ఏం చేస్తారంటే ఎప్పటికీ మాకు థ్రెట్ ఉందన్న ఉద్దేశంతో వాళ్ళు అమెరికా దగ్గర ఉంటారు. వాళ్ళ స్ట్రెంగ్త్ అంతా అమెరికానే. దేర్ ఫేస్ ఈజ్ అమెరికా. ఇప్పుడు అమెరికా కూడా ఎక్కడ ఏ రోల్ ప్లే చేయాలనో దాని ప్రకారం చేస్తుంది. బయలాటరల్ ఇష్యూస్ ఉండొచ్చు, ఇంటర్నేషనల్ అఫైర్స్ ఉండొచ్చు, పబ్లిక్ పాలసీ ఉండొచ్చు, గవర్నమెంట్ రిలేషన్స్ ఉండొచ్చు. ఇది వరల్డ్ వైడ్ ఏ కంట్రీస్ తోనైనా కూడా డీల్ చేయాల్సిన వ్యవస్థ అదే ఉంటుంది. సో అంచేత
ఆ యాంగిల్లోనే పనిచేస్తుంది. మరోవైపు భారత్, రష్యా, చైనా కాస్త ఎదుగుతూ ఉన్నాయి. సుప్రీమసీలో ఇవి కూడా పోటీ పడుతున్నాయి. భవిష్యత్తులో అమెరికా సుప్రీమసీకి కాస్త ఇవి అడ్డంకిగా తయారవుతాయన్న వాదన కూడా వినిపిస్తోంది. దానికి తగ్గట్టుగా కూడా ప్రణాళికలు రచించుకుంటూ ముందుకు పోతుందా? ఇందులో అసలు వాస్తవం ఉందంటారా? అమెరికా ఇండియాకు రిలేషన్స్ గొప్పగా ఉండబోతున్నాయి. ఎందుకు అంటే బికాస్ ఆఫ్ ద డెమోక్రసీ. ఇప్పుడు మీరు రష్యా చూసినా, చైనా చూసినా వాళ్ళది కమ్యూనిజం కంట్రీస్. సో కమ్యూనిజం కెనాట్ సస్టైన్. మనమే చూసాం ఇప్పుడు ఇండియాలో కమ్యూనిజం ఎటువైపు వెళ్తుందో అనేది. సో ఈ సస్టైనబిలిటీ ఈజ్ ఏ బిగ్ ఇష్యూ. రేపు వరల్డ్ లో 2 సుప్రీం లీడర్స్ ఉండబోతున్నాయి, ఒకటి ఇండియా, 2 అమెరికా. సో అందులో 2 డెమోక్రసీ కంట్రీస్ కాబట్టి ఎక్కువ ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఇవాళ వరల్డ్ లో అంతా చూస్తే సేఫెస్ట్ కంట్రీస్ ఎవరంటే ఇప్పుడు అవి ఇండియా ఉన్న అమెరికానే అయిపోయినాయి. ఇంకా టాప్ సేఫెస్ట్ కంట్రీ ఇండియా అయిపోయింది. ఎందుకంటే ఇవాళ ఇండియాకు ఏ ఇష్యూస్ లేదు. ఇవాళ వార్ మనం వీఆర్ నాట్ ఫైటింగ్ విత్ ఎనీ వన్, వీఆర్ నాట్ డూయింగ్ ఎనీ వార్ జోన్ లో ఏం లేం మనం. సో అంచేత సో ఇండియాలకు ఉన్నంత పీస్ ఆఫ్ మైండ్ మనకి హిస్టారికల్ గా కానివ్వండి, మనకు మన కంట్రీకి ఉన్న స్ట్రెంగ్త్ కానివ్వండి, హెరిటేజ్ కానివ్వండి చాలా స్ట్రాంగ్. సో అందుకోసమే వరల్డ్ లో ఇవాళ ఒక 100 కంట్రీలో 5 కంట్రీలో కూడా ఇండియన్స్ వెళ్ళి మైగ్రేట్ అయ్యి అక్కడ సెటిల్ అయ్యారు. సో అంచేత మనం ఇప్పుడున్న ఇష్యూస్ లలో ఇండియన్స్ కి ఏమి ఇబ్బంది లేదు. మేము యాజ్ అన్ లా ఫర్మ్ కానివ్వండి, మన గ్లోబల్ తెలంగాణ నుంచి కానివ్వండి, మేము తప్పకుండా అందరికి గైడ్ చేస్తున్నాం, ఎడ్యుకేట్ చేస్తున్నాం. అదే విధంగా గల్ఫ్ కంట్రీస్ లో ఇవాళ గల్ఫ్ కంట్రీస్ లో చూస్తే మీకు కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, అదే విధంగా రాజంపేట, తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలకు సంబంధించి 2 తెలుగు రాష్ట్రాల నుంచి కూడా చాలా మంది అక్కడ సెటిల్ అయ్యారు. ఒక 30 లక్షల మంది వరకు అక్కడ ఉన్నారు అన్ని కంట్రీస్ లలో. సో అంచేత వాళ్ళందరూ కూడా రేపు సేఫ్టీ సెక్యూరిటీ మ్యాటర్ మనం జనరల్ గా మాట్లాడుకుంటే, మొన్నటి వరకు మన వాళ్ళు చాలా మంది వెళ్ళి దుబాయ్ లో డబ్బు పెడదాం అనుకున్నారు, రియల్ ఎస్టేట్ చేద్దాం అనుకున్నారు. కానీ ఇప్పుడుతో ఏం తెలిసింది, ఇవాళ దుబాయ్ అనేది కూడా మన ఇక్కడ ఇంకొక అంశం కూడా మాట్లాడుకోవాలి విశ్వేశ్వర్ గారు. మరి టాలీవుడ్ హీరోలు అందరూ అయితే అసలు హైదరాబాద్ నుంచి దుకాణం మొత్తం దుబాయ్ కి షిఫ్ట్ చేస్తున్నారన్న టాక్ కూడా నడిచింది. కరెక్ట్. సో అంచేత ఇప్పుడు క్లారిటీ వచ్చేసింది కదా. ఇంకా ఇప్పుడు పక్క నుంచి అన్ని లాంచర్స్ గిన్చర్స్ పక్కనే, హోటల్స్ పక్కనే, జుమైరాలో తర్వాత ఏదైతే హోటల్స్ ఉన్నాయో ఇంపార్టెంట్ హోటల్స్ పక్క నుంచి వెళ్తున్నాయి అవన్నీ మనం అంతా కళ్ళతో చూస్తున్నాం. సో అన్ని గల్ఫ్ కంట్రీస్ లో ఇప్పుడు సేఫ్టీ సెక్యూరిటీ అనేది మనకు లేదు అనేది తెలిసిపోయి ఇప్పుడు అక్కడ రియల్ ఎస్టేట్ ఏం జరుగుతుందో దుబాయ్ లో చూడాలి, అది ఏం జరగబోతుందో అనేది. ఎందుకంటే ఇంపాక్ట్ కూడా ఉంటుంది. మాట్లాడదాం సార్, ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్.